షేక్ మొహమ్మద్ రఫీ, నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్య సారాంశం ఏమనగా, ఈ నెల 11వ తేదీ జరుగు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఒక పెద్ద ధర్నా ఒకటి నెల్లూరులో నిర్వహించడానికి సిద్ధమై ఉన్నాము. రాష్ట్రంలో దాదాపు 52% ఉన్న బీసీలకి ఎక్కడ కూడా చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదు. స్వతంత్రం వచ్చి మనకి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కేవలం 2 కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేర్చుకున్నాయి. ఈ 77 సంవత్సరాలలో ఏదైతే వేరే కమ్యూనిటీలు ఉన్నాయో వాళ్ళ అందరినీ కూడా ఒక పనికిరాని పదవులు ఇచ్చేసి వీళ్ళని చట్టసభలకి దూరం చేసి వీళ్ళ అభివృద్ధిని, ఏదైతే అగ్రకులాలు 2 కులాలు ఉన్నాయో మన రాష్ట్రం, ఈ అగ్రకులాలు వెనక్కి నెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది మేధావులు వీళ్ళంతా కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 52% మంది బీసీలకి చట్టసభల్లో ఏమాత్రం కూడా వాళ్ళకి కావాల్సిన దామాషా ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ లేవని చెప్పి ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు కానీ బీసీలంతా కానీ కలిసి చైతన్యం కాకపోతే రాబోయే రోజుల్లో మన తరం తర్వాత వచ్చే భవిష్యత్తులో మన ఏదైతే భావితరం ఉందో వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశంలో కూడా అణగారిన వర్గాల్లాగా అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే చట్టసభల్లో ఉంటేనే అక్కడ చట్టం చేసుకొని వాళ్ళ కమ్యూనిటీని, వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. అందుకోసంగా ఈ 11వ తేదీ తలపెట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత, రాబోయే నా తరం, నా పిల్లల కోసంగా నేను ఈరోజు రోడ్ల మీదకి వస్తేనే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తలరి వచ్చి ఇది నా బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే 2 కమ్యూనిటీలు ఉన్నాయో ఇప్పుడు దాకా రాజ్య పరిపాలన చేశారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మీ కుర్జీల్ని కదిలిస్తాం. లేని పక్షాలు మాకు చట్టసభల్లో మా తమాషా ప్రకారంగా మీరు కానీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కానీ ఇవ్వకపోతే మీ కుర్జీల్ని కూల్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక బలమైన నినాదంతో మనం ముందుకెళ్ళి ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పెద్ద స్థాయిలో చర్చ జరిగే విధంగా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి బీసీ సోదరుని కూడా అతని ఒక కుటుంబ బాధ్యత అని చెప్పి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.